కూతుర్ని కూడా నువ్వు సరిగ్గా చూసుకోలేదమ్మా. మా బాల ఎక్కడున్నాడో ఏంటో, వాడికి నువ్వొచ్చావని తెలిస్తే ఎక్కడున్నా సరే ఎగిరి గంతులేసుకుంటూ నీ కూతురుతో పాటు వచ్చేస్తాడమ్మా. ఆ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ వల్లనో లేక 2 సంవత్సరాలు నువ్వు కోమాలో ఉండటం వల్లనో ఏమో కాని నీకు నీ కూతురి పట్ల అంత బాధ లేదమ్మా. కానీ నా కొడుకు గురించి, నా మనవరాలి గురించి నేను బాధపడని క్షణమే లేదమ్మా. ఎవరైనా ట్యాంక్ ఓపెన్ చేయండి ప్లీజ్, నేను బయటికి రావాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఓదార్చాలా? ఓదార్చకపోతే డౌట్ వస్తుంది. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. ఎక్కడున్నా సరే మీ అబ్బాయి, మీ మనవరాలు మీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ నమ్మకంతోనే ఇంకా ఈ ప్రాణం బతుకుందమ్మా. అబ్బో, ఈవిడ సెంటిమెంట్ చూస్తుంటే నాకే ఏడుపొచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అత్తయ్య, మీకు యాక్సిడెంట్ అయింది మొన్నే కదా. ఇలాంటివన్నీ ఆలోచించకుండా కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇదేంటి, ఏదో నగలు కొన్న రసీదులా ఉంది. వామ్మో, 25 లక్షలకి నగలు కొన్న రిసిప్టా? పాతిక లక్షలు పెట్టి నగలు కొన్న రిసిప్ట్ ఎవరిదది? అది నీకు అనవసరం. సరే, మీరు ఏ రిసిప్ట్లైనా దాచుకోండి, నాకెందుకు. నాకు వెంటనే డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వండి. డబ్బులేంటి? ఇందాక ఆ పేపర్ల మీద దాదాపుగా నేను సంతకం పెట్టడానికి రెడీ అయిపోయాను కదా, కానీ ఆ డాక్యుమెంట్స్ ఖరాబ్ అయిపోయాయి. వాటికి నాకు సంబంధం లేదు. సంతకం పెట్టడానికి నేను రెడీ అయిపోయాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి. చూడు, నువ్వు సంతకం పెట్టిన తర్వాతే డబ్బులు నీకు ఇచ్చేది. నాకదంతా సంబంధం లేదు. నన్ను సంతకం పెట్టమన్నారు, నేను సంతకం పెట్టడానికి సిద్ధమైపోయాను. కానీ చివరి నిమిషంలో ఎలా క్యాన్సిల్ అయిందో నాకు తెలీదు. క్యాన్సిల్ అయిపోయింది. అది మీకు సంబంధించిన విషయం. నాకైతే డబ్బులు కావాలి. నన్ను కాపాడండి, హెల్ప్ హెల్ప్. చూడు సత్య, నువ్వు త్రిపురలాగా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితేనే నా పని పూర్తవుతుంది. నా పని పూర్తయితేనే నీకు పేమెంట్ ఇస్తానని చెప్పాను. నేను అదే మాట మీద ఉన్నాను. నువ్వు కూడా అదే మాట మీద ఉండు. అమ్మో, అయ్యో, నేను కృష్ణను తోసేశాను. పాపం వాడు కింద పడిపోయాడా లేకపోతే వెళ్ళిపోయాడా? ఇప్పుడే వస్తాను. సత్య, ఎక్కడికి? బయటికైతే వెళ్ళట్లేదు, దాహంగా ఉంది. మంచినీళ్ళు తాగేసి వస్తాను.
ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక దీని మీద మూత వేయలేదు, ఇప్పుడు మూత పెట్టుంది. కొంపదీసి కృష్ణ ఇందులో పడిపోయాడా? ఇప్పుడు వాడికి ఏమైనా అయ్యిందంటే నేనేం సమాధానం చెప్పాలి? వామ్మో, కృష్ణ, 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 కృష్ణ లే, కృష్ణ, కృష్ణ, కృష్ణ నిన్నే లే, కృష్ణ, కృష్ణ. కృష్ణ, కృష్ణ లే, కృష్ణ, కృష్ణ లే, లే కృష్ణ, కృష్ణ లే, కృష్ణ, కృష్ణ. అమ్మో, కృష్ణ, సుందరి, కృష్ణ కళ్ళు తెరు. సత్య, ఇందాక ఎవరో దీని మీద మూత పెట్టేశారు, దాంతో నేను ట్యాంక్లో ఉండిపోయాను తెలుసా. నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చుంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని. లారీ పాపకి నాన్న లేకుండా ఒంటరిది అయిపోయి ఉండదు. ఏ ఆగు, 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 ఆగు. ఏడోకు, ఏడోకు. ఎప్పుడేం కాలేదు కదా, నువ్వు బతికావు కదా. సత్య, ఈ సిటీ వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వచ్చే నాతో రా. అయ్యో, మళ్ళీ మొదలు పెట్టావా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను తర్వాత ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాక నీతో అన్ని మాట్లాడతాను. అది కాదు సత్య, నీకే చెప్తుంది. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నీ తోట తీస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వచ్చి మాట్లాడతాను అన్నాను కదా, మాట్లాడతాను. వెళ్తానులే, కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి. వెళ్ళు. సరే, వెళ్తానులే. ఏ ఆగాగు, నువ్వు ఇటు నుంచి కాదు, అదిగో ఇటువైపు నుంచి వెళ్ళు. అలాగే, ఎవరికి కనబడకుండా వెళ్తానులే. ఫాస్ట్గా వెళ్ళు.